ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు చిత్తుగా ఓడిపోయడం ఖాయమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 15 నెలల కాలంలోనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రజలకు అర్థమైందన్నారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణతో చంద్రబాబు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు అంబటి. బాబులో భయం మొదలైందని, భూత వైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుందని రాంబాబు ఎద్దేవా చేశారు. ఇవాళ నుంచి మొదలెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వహనం చేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి, ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియాం అనేటువంటి మాట. సింగపూర్ వెళ్ళాడంట, దావోస్ వెళ్ళాడంట, ఆయన చెప్తున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు. దావోస్ పెట్టుబడి రాలా, ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నాడంట. అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు. భూతం మనం వస్తేమో, జగన్మోహన్ రెడ్డి గారు మనం వస్తాడేమో అని అంటున్నారంట. అక్కడ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 39.17తో వాళ్ళు 23 సీట్లు తెచ్చుకున్నారు. మొన్న 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తారు. 39.137, అప్పుడు 17, ఇప్పుడు 37. అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా 23 సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా 11 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ 0.2 ఎక్కువ.